హరి ఓం. 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 గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम प्रसार माध्यम द्वारा प्रसारीभूत भारतीय संस्कृति अंतर्भागः ऋग्वेद अध्ययन कार्यक्रमः एतद् भानुवासरे प्रारभ्यते। एतत् कार्यक्रमाय सर्वेभ्यः सन्दर्शकमहाशयेभ्यः तथैव संस्कृतभाषा जिज्ञासुभ्यश्च शुभस्वागतम्। प्रथमतः वेदमातृस्तवम्, अनन्तरं ओंकारनाथस्तवं, तदनन्तरं ऋग्वेद सूक्त स्मरणं करवामहे। शक्तित्रयी वेदमाता सर्वदैवस्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओम अथ पुरुषोऽख वै नारायणो कामयेत प्रजा सृजेयेति नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणात् इंद्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् द्वादशादित्या रुद्रा वसवः सर्वाणि च छन्दागुंसि नारायणादेव समुत्पद्यन्ते नारायणादेव प्रवर्तन्ते नारायणे प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते इति ऋग्वेद सूक्तं। गत भानुवासरे भगवान् श्री सत्यसाई बाबा महात्मना प्रोक्तं विशिष्ट नाड़ीतंत्र निपीडन विशेषं तदुद्दिश्य एकां पत्रिका वार्तां च अधीतम्। ते विषयाः अधीताः। अद्य एतद् भानुवासरे परिशिष्ट विषयाः अध्ययनं करवामहे। క్రిందటి ఆదివారం నాడు భగవాన్ బాబా వారు చెప్పినటువంటి కరతాళ ధ్వనుల వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం। అందులో వార్తాపత్రిక కథనం కూడా మనం తెలుసుకుందాం। ఒకసారి పునఃసమీక్ష చేద్దాం। జూన్ 11వ తారీఖు 2000 సంవత్సరం 11/6/2000 ఆదివారం ఈనాడు సంపాదకీయం చప్పట్ల వైద్యం
ఆ సంపాదకీయ వ్యాసంలో ఆధునిక వైద్య పరిశోధనలు, ప్రాచీన వైద్య పరిశోధనలు ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అది అందరికీ తెలియజేయాలని పత్రికాముఖంగా ప్రకటించారు. దానికి ఆధారం ఏమిటంటే 1997 ఆగస్టు 4వ తారీఖు ఆంధ్రజ్యోతిలో చేతులు చరచిన చప్పట్లు, కన్నులు తెరచిన ముచ్చట్లు అనే పత్రికా కథనం. దానివల్ల మనకి తెలిసేది ఏమిటంటే 75 సంవత్సరాల వృద్ధుడైన కృష్ణచంద్ర బజాజ్ గారు ఆ షిరిడి సాయిబాబా వారే తనకు ఉపదేశించారు అనేటువంటి విశ్వాసంతో సంవత్సరం పాటు గంట సేపు భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ లయబద్ధంగా కరతాళధ్వనులు చేసుకుంటూ తిరిగాడు. అలా తిరగడం వల్ల కొన్ని నెలల్లో 5-6 నెలలు గడిచాయి. ఆరోగ్యం బాగుపడినట్టు అనిపించింది. సంవత్సరం తిరిగి అయ్యేటప్పటికీ మధుమేహ వ్యాధి అదుపులోకి వచ్చింది. రక్త ప్రసరణ సమస్థితిలో ఉంది. సహాయం లేకుండా నడవగలుగుతున్నాడు. సేవకుల సహాయం లేకుండా స్వేచ్ఛగా నడవగలుగుతున్నాడు. దాని మీద ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఇంకో సంవత్సరం అయింది. ఇంకా ఆరోగ్యం బాగుపడింది. చూపు స్పష్టంగా కనిపిస్తోంది. వినికిడి స్పష్టంగా ఉంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి. చాలా ఆనందంతో ఆయన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అనుభవం, ఒక షిరిడి సాయిబాబా వారు సాధు రూపంలో తనకు దర్శనమిచ్చి తప్పట్లు కొడుతూ హరినామస్మరణ చేస్తూ ఒక గంటసేపు రోజు తిరుగు, ప్రాతఃసంధ్యా సమయంలో, బ్రాహ్మీ ముహూర్త సమయంలో అని చెప్పడం వల్ల రోజు నేను చేశాను. అలా చేయడం వల్ల నాకు ఇంత ఉపకారం జరిగింది. ఇది నేను అందరికీ పత్రికాముఖంగా తెలియజేయడం కోసం మిమ్మల్ని సమావేశపరిచాను అని అంటే వాళ్ళు ప్రచురించిన వార్తయే 1997 ఆగస్టు 4వ తారీఖు ఆంధ్రజ్యోతి మొదటి పుటలో ఏర్పడినటువంటి, వాళ్ళు ముద్రించినటువంటి పత్రికా కథనం చేతులు చరచిన చప్పట్లు, కన్నులు తెరచిన ముచ్చట్లు. దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో పరిశోధనలు చేసి ఆధునిక వైద్యులు, ప్రాచీన వైద్యులు శాస్త్ర పరిశోధనలు చేసి సుశ్రుత సంహిత, చరక సంహిత, ఇంకా వైద్య గ్రంథాలు, వాటిలో ఉన్న విశేషాలు అన్నీ పరిశోధించి, ఇది ఆంగ్ల భాషలో ఆక్యుప్రెషర్ అంటారు, మనకి ఆయుర్వేదంలో అయితే పీడన చికిత్స, మర్దన చికిత్స అంటారు. దీనివల్ల నాడీ కేంద్రాలు ఉన్నటువంటి భాగాలను బాగా మర్దించడం వల్ల, పీడన చేయడం వల్ల తరచుగా ఆ నాడీ కేంద్రాలు ఉద్బుద్ధమై పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వాటి ధర్మాన్ని అవి సక్రమంగా నెరవేరుస్తాయి. ఇంతకంటే రహస్యం వేరే లేదు అని వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఇది అందరికీ తెలిసింది. ఈ పరిశోధనలు జరగకముందే మనకి ప్రాచీన వైద్య గ్రంథాల్లో భగవన్నామస్మరణ చేస్తూ తప్పట్లు కొట్టడం చాలా మంచిదని చెప్పారు. మొట్టమొదటి సంకీర్తనాకారుడు నారద మహర్షి. గొప్ప సంగీతకారుడు, సంగీత విద్వాంసుడు ఆయన. భగవన్నామ సంకీర్తన చేస్తూ వస్తుండేవాడు ఆయన. మనకు మామూలుగా కూడా భగవన్నామ సంకీర్తన చేసేవాళ్ళు మన దేవాలయాల్లోనూ మందిరాల్లోనూ భగవన్నామ సంకీర్తన చేసేవాళ్ళు బాగా ధ్వని రావడం కోసం రకరకాల కొడుతుంటారు కరతాళ ధ్వనులు. అది తప్పు, అలా చేయకూడదు. ఏం చెప్పారు చరక సంహితలో? సమానంగా ఒత్తిడి కలగాలి. అదే కదా చెప్పింది. నాడీ కేంద్రాః శరీరస్థాః నిపీడ్యంతే కరస్థితాః ఆధివ్యాధిహరాః నిత్యం ఆయురారోగ్య భాగ్యదాః. చిటికిన వేలు బుధస్థానం, గుండెకి సంబంధించిన నాడీ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ఉంగరపు వేలు రవిస్థానం, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన నాడులు ఇక్కడ ఉన్నాయి, నాడీ కేంద్రాలు. మధ్యవేలు శనైశ్చర స్థానం,
కర్మేంద్రియాలకు సంబంధించిన నాడీ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. చివరిది బృహస్పతి స్థానం. ఇక్కడ మేధస్సుకు సంబంధించిన తెలివితేటలకు సంబంధించినటువంటి నాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ 4 వేళ్ల కింద ఉబ్బెత్తుగా ఉన్న భాగంలో రక్త ప్రసరణ సంబంధించిన నాడీ కేంద్రాలని కూడా కుజస్థానం ఇది. ఆ కుజస్థానంలో కుజుడు రక్త ప్రసరణ కారకుడు, ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఈ బొటనవేలు కింద ఉన్నటువంటి ఎత్తుగా ఉన్న స్థానంలో శుక్రుడు కోరికలకు అధిపతి అయిన కళలకు కూడా అధిపతి. తర్వాత ఇటు పక్కన చిటికిన వేలు కింద ఉన్నటువంటి ఈ భాగంలో చంద్రుడు మనఃకారకుడు. మనస్సులో మంచి భావనలు రావడానికి ఇది ఈ నాడీ కేంద్రాన్ని పీడన చేస్తుండాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఆయురారోగ్య భాగ్యాలు బాగుంటాయి. అందుకనే భగవాన్ బాబా వారు ఏదైనా ఒక కీర్తన చెప్పేటప్పుడు ఆయన లయబద్ధంగా చేయమంటారు. చాలామంది నేను పరిశీలించాను, కొంతమంది భగవన్నామ ఉచ్చారణ చేస్తుంటారు, మధురంగా పాటలు పాడుతుంటారు. ఆ ముందు కూర్చుని ఎంత బాగుంటుందంటే లయబద్ధంగా మృదంగా తబలా మీద వాయిస్తుంటారు, లయబద్ధంగా పాడుతుంటారు. ఎంత ఆనందంగా ఉంటుంది సంగీతం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి. శిశువు పశువు చివరికి పాము కూడా ఆనందిస్తాయట. అటువంటిది సంగీత సామగాన లోలుడు పరమేశ్వరుడు పరమాత్మ. మరి దానికి తగ్గట్టుగా కరతాళధ్వనులు చేయొచ్చు స్వామివారు. అందుకే శంకరాచార్యుల వారు మరో విశేషం ఏంటంటే, శంకరాచార్యులు ఆవిర్భవించిన పవిత్రమైన రోజు వైశాఖ శుద్ధ పంచమి. శంకర భగవత్పాదుల వారు అవతరించిన రోజు. శంకర సాక్షాత్ కైలాస శంకరుడు కేరళలో కాలడి శంకరుడుగా ఆవిర్భవించిన రోజు ఇది, వైశాఖ శుద్ధ పంచమి ఆయన ఆవిర్భవించిన రోజు. శంకర భగవత్పాదుల వారు ఆధ్యాత్మిక రహస్యాలన్నీ, వేదాంత రహస్యాలన్నీ చిన్న చిన్న శ్లోకాల్లో భజగోవింద శ్లోకాల్లో అందించారండి. అలాంటి భజగోవింద శ్లోకాన్ని ఒక కీర్తనలో అందించారు భగవాన్ బాబా వారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇలాంటి కీర్తనలు ఉంటాయి. ఆయన చెప్పిన పద్ధతి ఏంటంటే, దీని సత్సంగత్వే నిస్సంగత్వం అని కూడా చెప్పారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సత్సంగత్వే నిస్సంగత్వం నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ 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 హరే హరే. ఈ విధంగా ఆయన ఏం చేశారంటే, శంకరాచార్యుల వారు రాసిన భజగోవింద శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ శ్లోకాన్ని సంకీర్తన రూపంలో ఆయన అందించారు. ఎందుకని? ఆ భావాన్ని మనసులో స్మరిస్తూ లయబద్ధంగా కరతాళధ్వనులు చేస్తూ ఉంటే ఇటు ఆరోగ్యం బాగుంటుంది, అటు ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఇన్ని విషయాలు మనకి దీంట్లో చెప్పారు. కనుక మరోసారి ఆ శ్లోకం పరిశుద్ధాం. ఆ శ్లోకం విషయం మళ్ళీ ఒకసారి చూద్దామండి. 11వ తారీఖు జూన్ నెల 2000 సంవత్సరం ఈనాడు ఆదివారం దినపత్రిక సంపాదకీయం చాపట్ల వైద్యం. దానికి ఆధారంగా 1997 ఆగస్టు 4వ తారీఖు ఆంధ్రజ్యోతి దినపత్రిక చేతులు తెరచిన చప్పట్లు, కన్నులు తెరచిన ముచ్చట్లు. కృష్ణచంద్ర బజాజ్ కళ్ళు తెరిపించింది చప్పట్ల వైద్యం. దీనికి ఆధారంగా ప్రాచీన వైద్యులు ధరించిన శ్లోకం ఏమిటి? అది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ విశేషమైన శ్లోకం. నాడీ కేంద్రా శరీరస్థా నిపీడ్యంతే కరస్థితా
నాడీకేంద్రా శరీరస్థా నిపీడ్యంతే కరస్థితా ఆదివ్యాధిహరానిత్యం ఆయురారోగ్య భాగ్యదా. లౌకికమైన పారలౌకికమైన ఆనందాన్ని కలిగజేసేటువంటి గొప్ప శక్తి ఉంది కరతాళధ్వనిలో. భగవాన్ వేదవ్యాసుల వారు వశిష్ఠుడికి మునిమనుమడు. మనం ఇప్పుడు ఈ మంత్రం కూడా అరుంధతి వశిష్ఠుడు దర్శించిన మంత్రాలు అవి చెప్పుకుంటున్నాం కనుక ఇది సందర్భం. ఈ సందర్భంలో ఒకసారి వాళ్ళ గురు పరంపర చూద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని అందరూ కూడా చెప్తుంటారు. మరికొందరు ఏం చెప్తుంటారంటే నారాయణ సమారంభాం అక్కడి నుంచి మొదలు పెడతారు. శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తుంటారు. శ్రీమన్నారాయణుడు యొక్క కుమారుడు చతుర్ముఖ బ్రహ్మ, నాభికమలం నుంచి ఉద్భవించినవాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆయన యొక్క మానసపుత్రుడు వశిష్ఠుడు అరుంధతి ఆ దంపతుల యొక్క కుమారుడు శక్తి మహాముని కుమారుడు పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుల వారి కుమారుడు శుకపరబ్రహ్మ శిష్యుడు గౌడపాదుడి యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుల శిష్యులు శంకర భగవత్పాదులు. ఇది మన గురు పరంపర. వైశాఖ శుద్ధ పంచమి శంకర భగవత్పాదులు అవతరించిన రోజు. మన అదృష్ట విశేషం ఏంటంటే మన భారతదేశంలో జన్మించారు ఆయన. శంకర సాక్షాత్. శంకర విజయంలో దీనికి సంబంధించిన ఒక ఐతిహ్యం ఉంది. మాధవాచార్యులు వారనే ఒక మహాపండితుడు, మాధవాచార్యులు, ఆయన శంకర విజయం అని శంకరాచార్యుల వారి చరిత్ర సంస్కృతంలో రాశారు. దాన్ని శంకర విజయం అంటారు. రాసిన వారు మాధవాచార్యులు వారు. మాధవీయే శంకర విజయే అని చెప్తుంటారు. దాంట్లో ఆయన ఒక ఐతిహ్యం చెప్పారు. ఏంటంటే దేవతలందరూ కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి స్తుతించారు. పరమేశ్వర, కలియుగంలో సనాతన ధర్మం క్షీణిస్తూ ఉంది, యజ్ఞయాగాలు తగ్గిపోయాయి, నాస్తికులు చార్వాకులు ఎక్కువైపోయారు. మరి మళ్ళీ సనాతన ధర్మాన్ని సముద్రించాలంటే మీరు అవతరించక తప్పదు అని అడిగితే అప్పుడు ఆయన అభయం ఇచ్చారట. తప్పకుండా నేను అవతరిస్తాను, సనాతన ధర్మ సముద్రణ చేస్తాను, నాస్తికులు చార్వాకులు వితండవాదులు వాళ్ళ వాదనలను అన్నింటినీ కూడా తొలగించేస్తాను అని చెప్పారట. కేరళ ప్రాంతంలో పూర్ణా నది ఒకటి ఉంది, విశిష్టమైన నది పూర్ణా నది. ఆ పూర్ణా నది తీరంలో కాలడి అనే ఒక అగ్రహారం ఉందండి. కాలడి అనే అగ్రహారం పూర్ణా నదీ తీరంలో ఉన్నది. ఆ అగ్రహారంలో ఆర్యాంబ శివగురువు అనే దంపతులు ఉన్నారు. ఈ దంపతులు శివభక్తులు. చాలా కాలం వరకు సంతానం లేదు. ఆయనకు 60 ఏళ్ల వయసు వచ్చేసింది. ఇంకా ఆ సంతానం ఏం కలుగుతుంది పాపం, దాని నిరుత్సాహంతో ఉన్నాడు. అయినా కూడా భగవంతుడిని ప్రార్థిస్తే అసాధ్యం ఏముంటుంది అనే విశ్వాసంతో ఆ పక్కన పట్టణంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ అర్చన చేశారు. ఆ దంపతులు ఆర్యాంబ శివగురువు ఇద్దరు కూడా అర్చన చేశారు. ఆ శివగురువు అయితే వేదాధ్యయన సంపన్నుడు. ఆయన నమ్మకచమకాలతో అభిషేకం చేశాడు. చేసి ఆ ప్రసాదం తీసుకున్నారు, ఇంటికి వచ్చారు. ఆ రాత్రి ఆయనకు స్వప్నంలో పరమశివుడు కనిపించి, ఏం కావాలి నీకంటే సర్వజ్ఞుడైన పుత్రుడు కావాలి అని అడిగట్ట. ఆయన తథాస్తు అని చెప్పాడు శంకరుడు. తర్వాత ఆవిడ గర్భవతి అయింది. వృద్ధాప్యంలోనే ఆవిడకి కలిగాడు కుమారుడు, శిశువు.
శిశువు ఓంకారనాదాన్ని చేస్తూ పుట్టాడు. అది విశేషం. మిగతా శిశువులకు ఆయనకి తేడా అదే. ఆయన ఓంకారనాదాన్ని ఉపాసిస్తూ, దానివల్ల వాళ్లకు అప్పుడే అర్థమైంది ఆ శంకరుడే ఈ శంకరుడు అని. అందుకనే శంకర అని పేరు పెట్టారు. ఆయన ఏకసంతాగ్రాహి. ఆయన శివగురువు రోజు వేదాధ్యయనం చేస్తుంటాడు, వేదాలు నేర్పుతుంటాడు శిష్యులందరికీ వేదాలు నేర్పుతుంటాడు, వేదమంత్రాలు ఉపనిషత్తులు నేర్పుతుంటాడు. ఎంతోమంది ఆయన దగ్గర వచ్చి నేర్చుకుంటుంటారు. ఈయన వాళ్ళకి చెప్పినవన్నీ కూడా శంకరుడికి వచ్చేస్తున్నాయి. అలా మొదటి 2 సంవత్సరాల్లో వేదాలు వచ్చేసాయి. 3వ సంవత్సరంలో ఉపనిషత్తులు వచ్చేసాయి. 3వ సంవత్సరం అయింది. 3వ సంవత్సరం పూర్తి అయ్యేప్పటికీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన శివగురువు శివైక్యం చెందాడు. అంటే బాలశంకరుడికి పితృయోగం కలిగింది. పాపం ఆర్యాంబ తల్లి తండ్రి తనే అలా అల్లారు ముద్దుగా చూసుకుంటుంది పిల్లవాడిని. 5వ సంవత్సరంలో ఉపనయనం చేశారు. ఉపనయనం చేసే నాటికి ఆయన సర్వజ్ఞుడైపోయాడు. ఆయనకి రాని విద్య లేదు. ఉపనయనం అయిన తర్వాత ఉపనయనం అయిన వాళ్ళు పద్ధతి ప్రకారం ఏంటంటే భిక్షకు బయటకు వెళ్ళాలి, ఇంట్లో భోజనం చేయకూడదు. అందుకనే ఉపనయనంలో వాళ్ళు నేర్పుతారు. అది ఓ జోలు కట్టిస్తారు. జోలు కట్టి వాళ్ళు మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు భవతి భిక్షాందేహి అని అడుగుతారు. అలాగే పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు భవన్ భిక్షాందేహి అంటారు. ఇక్కడ కొంతమంది తెలియ భవాన్ అంటారు. భవాన్ అనకూడదు, భవన్. భవత్ శబ్దంలో సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం భవన్ భిక్షాందేహి అని అడుగుతుంటారు. ఇలా భిక్షను అర్థించడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. ఉపనయనం దగ్గర నుంచి అలవాటు చేస్తారు. ఉపనయనం అయిన దగ్గర నుంచి వాడు తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు, భిక్షార్థియే వెళ్ళాలి. వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. రోజుకు ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు అంతే, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఆ 3 ఇళ్ళ దగ్గరికి పెడతారు. ఎంత ఇస్తే అంత ఆహారం తీసుకోవాలి. ఆ రోజు ఎవరైనా ఏవైనా కారణాల వల్ల ఇవ్వకపోతే ఆ రోజు జలపానమే. ఆ విధంగా వాళ్ళు గడిపేవాళ్ళు. ఒకసారి ఈయన కాలడిలో ఒక ఇంటికి వెళ్ళాడు. ఓ పూరి గుడిసె ఉంది. ఆ ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగాడు. ఆ తల్లి, పసివాడు 5 ఏళ్ల వాడే కదండి. ఆ తల్లి వచ్చింది లోపల నుంచి, శంకర మద్గృహే కించిదపి నాస్తి, ఏకం ఆమలకమేవ భవతి. ఆమలకం అంటే ఉసిరికాయ. ఏకం ఆమలకమేవ భవతి తదేవ భవతే సమర్పయామి అన్యథా మా భావయ అని చెప్పింది. ఆ రోజుల్లో ఆ మొత్తం భారతదేశం అంతా సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు. ఆ విషయం మనం గమనించాలి. భారతదేశం అంతా కూడా అందరూ సంస్కృతం మాట్లాడేవాళ్ళు. విక్రమార్కుడి శకం వరకు కూడా, విక్రమార్కుడి పరిపాలన వరకు కూడా భారతదేశంలో అందరూ సంస్కృతం మాట్లాడేవాళ్ళు. తర్వాత కూడా చాలా కాలం నడిచిన తర్వాత వ్యావహారిక భాషలు, ప్రాంతీయ భాషలు వచ్చేసాయి. ప్రాంతీయ భాషలో సంస్కృతం మాట్లాడేవాళ్ళు. ఆవిడ ఆ మాట చెప్పింది. అప్పుడు శంకరులు అన్నారు, అంబా మా చింతా మాస్తు తదేవ భిక్షాం దేహి. అమ్మా బాధపడకు, అదే నాకు భిక్ష వెయ్యి అని ఆయన చెప్పాడు. ఆవిడ పాపం బాధపడుతూనే ఆ ఉసిరిక బండి ఇచ్చింది. ఉసిరిక బండు ఆ జోలిలో వేసింది. అప్పుడు ఆయన ఆశువుగా లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడండి. ఆ లక్ష్మీదేవిని స్తోత్రం చేయగానే బంగారు ఉసిరిక పండ్లు ఆవిడ ఇంట్లో వర్షించాయి. అదే కనకధారా స్తవం. ఇప్పటికీ కూడా చాలామంది తెలిసిన వాళ్ళు శంకరాచార్యుల వారు రాసినటువంటి కనకధారా స్తవం రోజు చదువుతుంటారు. రోజు కనకధారా స్తవం చదువుతుంటే సిరి సంపదకు లోటు ఉండదు. అటువంటి శక్తినిచ్చారు ఆయన శంకర సాక్షాత్. ఏతద్విశేషాః ఆగామి భానువాసరే అధ్యయనం కర్వామహై. తావత్పర్యంతం సర్వేభ్యః శం భవతు. శం అంటే శుభము, శివం భవతు, మంగళము భవతు కలుగుగాక. ఓం
న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.